మలయాళంలో 200 కోట్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసిన మంజుమల్ బాయ్స్ మూవీ తెలుగులో విడుదలైంది. థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఇందులో పెద్ద స్టార్లు లేరు. కేవలం మలయాళంలో డబుల్ సెంచరీ కొట్టిన సినిమా కాబట్టి ఈ మూవీ తెలుగు వర్షన్ మీద అందరి అటెన్షన్ పెరిగింది. అదే సినిమాకు ప్రీ పబ్లిసిటీగా మారింది. సరే కానీ మలయాళీకు నచ్చిన సినిమాలన్నీ తెలుగు వాళ్ళను నచ్చాలని లేదు. సో మరి మంజుమల్ బాయ్స్ తెలుగులో వెలుగుతోందా? సీన్ ఏమైనా రివర్స్ అయిందా? ఫైనల్ రిపోర్ట్ ఏంటి? టేక్ ఎ లుక్. మంజుమల్ బాయ్స్ మలయాళంలో 200 కోట్లు రాబట్టిందని, మేకింగ్ బాగుందని ఇలా చాలా కారణాలతో తెలుగులో సినిమాను రిలీజ్ చేశారు. ఇందులో ఒక్కటంటే ఒక్క ముఖం కూడా ఇక్కడ జనాలకు తెలిసింది కాదు. అయినా కంటెంట్ మీద నమ్మకంతో ఆల్రెడీ హిట్ అయిన మూవీ కనుక ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. లక్కీగా పెద్దగా ప్రమోషన్స్ ఏం చేయకున్నా టాలీవుడ్ ఆడియన్స్లోకి ఈ సినిమా వెళ్ళిపోయింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఓ ఊరు, అందులో 2 స్నేహితులు మిగతా ఫ్రెండ్స్లానే చిన్న చిత్తగా పనులు చేసుకుంటూ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంతా కలిసే జర్నీ చేస్తూ ఉంటారు. వాళ్లకు మంజుమల్ బాయ్స్ అనే గుర్తింపు కూడా ఉంటుంది. అయితే ఈ మంజుమల్ బాయ్స్ అంతా ఒకసారి కొడైకెనాల్ వెళ్తారు. కమల్ హాసన్ మూవీ గుణని షూటింగ్ చేసిన గుహల్ని చూస్తారు. కానీ అందులో ప్రమాదకరమైన గుహలున్నాయని వెళ్ళొద్దని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని దారులు మూసేసినా కూడా వీళ్ళు వెళ్లడం, అందులో ఒక ఫ్రెండ్ లోయలో పడి చిక్కుకుపోవడం జరుగుతుంది. తన కోసం మంజుమల్ బాయ్స్ ప్రాణానికి తెగించి ఏం చేశారు? ఇంతకీ గుహలోని లోయలో పడ్డ ఫ్రెండ్ బతికాడా లేదా అన్నదే కథ. రియల్గా జరిగిన ఓ ఇన్సిడెంట్నే సినిమాగా మలిచాడు డైరెక్టర్ షైజు ఖలీద్. ఇందులో ఒక్కరంటే ఒక్కరి ముఖం కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదు. కానీ అంత పాత్రల్లో లీనమవడం, డబ్బింగ్ క్వాలిటీ కూడా బాగుండడంతో డబ్బింగ్ సినిమా అనే ఫీలింగ్ తగ్గింది. ఇక కుట్టన్, సుభాష్ పాత్రల చుట్టూనే సినిమా అంతా చక్కర్లు కొడుతుంది. మనమే గుహలో లోయలో పడిపోతే ఎలా ఫీల్ అవుతామో అలాంటి ఫీలింగ్ కలిగేలా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటాయి. మామూలుగా మలయాళం మూవీల్లో ఉండే సాగతీత ఫీలింగ్ ఈ సినిమా కూడా చూస్తున్నంతసేపు కలుగుతుంది. కానీ సెకండ్ హాఫ్లో గుహలో ఫ్రెండ్ పడిపోయే సీన్ వచ్చినప్పటి నుంచి కథ వేగం పుంజుకుంటుంది. మొత్తంగా మలయాళం రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే మంజుమల్ బాయ్స్లో ఉత్కంఠ, వేగం కాస్త ఎక్కువ ఉండడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే కనెక్ట్ అయ్యేలా ఉంది. మలయాళంలో 200 కోట్లు వస్తే తెలుగులో 100 కోట్లు ఈజీగా రావచ్చనే అభిప్రాయం ఉంది. ఫ్యామిలీ స్టార్ టాక్ వీక్ కావడంతో టిల్లు స్క్వేర్ దూకుడుకు అంతుండదు. సో ఇప్పుడు పోటీ అంటే మంజుమల్ బాయ్స్కి టిల్లు స్క్వేర్కి మూవీ నుంచే అనుకోవాల్సిందే.